చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ అందంగా ఉన్నారు. ఇది వస్తాను. ఈద్ మనం కూడా డాన్స్ చేద్దామా? తప్పకుండా. ఒక్క నిమిషం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాన్స్ చేసి చాలా రోజులవుతోంది. నేను కూడా. జాన్, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? వాడికి ఇచ్చిన పుస్తకంలో అది రాసుంది, నేను చదివాను. ఏంటది? సనేం నీకు ఇంకా అర్థం కాలేదా వాడికి నీపై ఒక క్రష్ ఉందని? తెలియట్లేదే, ఎందుకంటే అలాంటిదేం లేదు. నువ్వే చూడు, డారెన్ పిలవగానే డాన్స్ చేయడానికి వెళ్ళాడు. డారెన్ మీదే క్రష్ ఉంది అతనికి. సనేం ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయడానికి చూడకు. నేనేం చదివానో నాకు తెలుసు. మళ్ళీ మొదలు పెట్టకే. నేను మొదలు పెట్టానా? అంటే నేను ఊహించుకుంటున్నా. అవును, నువ్వే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. సనేం, వాడు ఆ బుక్ లో జీవితాంతం నీతో ఉండాలని రాశాడు తెలుసా? అవును, అందులో తప్పే ఉంది. అతను ఎప్పుడూ ఇదే మాట అంటాడు, మన ఇద్దరం జీవితాంతం ఇలాగే కలిసి పనిచేయాలి అని అంటాడు. అంతేకాదు జాన్, అతను నేను మంచి బుక్స్ రాయాలంటాడు. నేనెప్పుడూ అచీవ్ చేయాలని అంటూ ఉంటాడు. అంతే. తన ఉద్దేశం చాలా మంచిది, నీకే అర్థం కావట్లేదు. ఈ ప్రపంచంలో వాడు ఒక్కడే పబ్లిషర్ కదా జాన్. ఒక్కోసారి నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏ రోజు నన్ను అర్థం చేసుకున్నావు? సర్లే, వదిలే. మనిద్దరం చాలా బాగా డాన్స్ చేస్తున్నాం కదా, చూసావా? మనం ఒకరి కాళ్ళు ఒకరు తొక్కుకోవడం లేదు. అవును, నిజమే. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. ఇప్పుడు మనల్ని మిగతా వాళ్ళు చూసి ఈర్ష్య పడతారు. మీరు చాలా కైండ్ గా ఉన్నారు. చాలా చాలా లేదు, థాంక్స్. నేను కైండ్ గా ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరు ఎవరికి నచ్చరు చెప్పండి? కానీ నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నన్ను ఎవరైనా నిజంగా లవ్ చేయాలి, నేను లవ్ చేయాలి, ఇద్దరం గాఢంగా ప్రేమించుకోవాలి. అది కాస్త డిఫరెంట్ గా ఉంటుందే. మీరు ఒకటి క్యారెక్టర్ ఏంటి, వాడి నేచర్ ఏంటి అని చూసి లవ్ చేస్తారు. అయినా ఫిజికల్ అట్రాక్షన్ ముఖ్యమైనప్పటికీ ప్రేమ అనేది... ప్రేమంటే నాకు సంబంధించి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మనం ఒకరిని ఎంతగా ప్రేమించినా సరే, మనం ప్రేమించినంతగా వాళ్ళు మనల్ని ప్రేమించరు. ఓ, అదేంటంటే నేను నిజంగా ప్రేమించే వాళ్ళనే ప్రేమించాలనుకుంటున్నాను, నమ్మకంతో. అలాంటి నిజమైన ప్రేమే నాకిప్పుడు కావాలి. హ్యావ్ ఏ నైస్ ఈవినింగ్. అందరూ సంతోషంగా గడపండి. హలో సార్. హలో సార్, కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. మితా, ఏంటి నేను నీతో చెప్పే వెళ్ళాను కదా హిమా మేడం ని బాగా చూసుకోవాలి అని. నా పెళ్ళం దగ్గరికి అసలు ఫస్ట్ నువ్వు వాళ్ళ గురించి ఆలోచించుకుంటా, నీ వైఫ్ గురించి ఆలోచించి వెళ్ళు. సరిగ్గా చెప్పావు మితా. ఎక్కడికి వెళ్ళింది తను? ఎంతసేపు చూడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇలా చూడు, బీట్స్ ఎక్కువగా ఉండే మ్యూజిక్ ఏదైనా వేస్తావా? ఓకే మ్యామ్. కాస్త ఉండండి బాబు. ఈ సీడీలో ఉండే పాటలు ప్లే చేయి బాబు. ఇందులో ఉండే పాటలు పెళ్లి డాన్సులు వేసే పాటలుగా ఉంటాయి. అది వింటే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, జాలీగా ఉంటుంది. ఇలా చూడండి, ఇది మీ ఏరియాలో జరిగిన పెళ్లి లాంటిది ఏమీ కాదు. ఇలా చూడు, నాతో అనవసరంగా మాట్లాడి సమస్యను పెద్దది చేయదు. ఎవరు సమస్యను పెద్దది చేస్తున్నారు? బెల్లి డాన్స్ అది ఇక్కడ చేయకూడదు, దయచేసి అర్థం చేసుకోండి.
మీరు ఆ రోజు వచ్చినప్పుడు చెప్పారు కదా నాకు నాతో డాన్స్ ఆడతానని. వెళ్దామా? ఓ ఆఫ్ కోర్స్. వెళ్ళామా? చెప్పండి. నేను ఇక్కడ ఉన్న అందమైన అమ్మాయిలతో డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అరే ఏంటండి మీరు? ఇందులో ఒకటంటే ఒకటి కూడా తీసుకోలేకపోతున్నానే. ఉండండి. నేను డాన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. తెలుస్తుంది. అబ్బా, తీసుకోలేకపోతున్నానే. క్షమించండి, వదిలేండి, నేను దాన్ని క్లీన్ చేస్తాను. చేస్తాను, నేను క్లీన్ చేస్తాను. వదిలేండి, వదిలేండి. పర్వాలేదు, పొరపాటున చేయి తగిలింది. ఈ రోజు నా చేయి చెప్పిన మాట వినడం లేదు. అందుకనే సారీ, మనం వెళ్ళి డాన్స్ చేద్దాం పద జేజే. రా రా. అయ్యో, ఈ రోజు డాన్స్ వేయడం నా వల్ల కాదు. అలా చూడు, నా వల్ల కింద పడిపోయింది. హెల్ప్ చేయాలి. అదంతా ఏం పర్వాలేదు వద్దు, రా. చెప్పేది విను. నా వల్ల కాదు. ఐహాంతో తప్ప నేను ఇంకెవరితోనూ డాన్స్ వేయలేను. నేను తనకి మాట సరే, నాకు ఇచ్చాను. అర్థమైంది కానీ నీ చేతికి ఏంటి దెబ్బ తగిలింది? ఎందుకు అలా ఉన్నావు? ఓ ఇది మళ్ళీ మొదలైంది. ఇది ఇరిటేటింగ్ ఆర్మ్ సిండ్రోమ్. ఇది కనుక మొదలైతే సరే, సరే, ఇది నా సరే, కంట్రోల్లో లేదు. calm down. ఇప్పుడు వచ్చిన సమస్య అదే కదా. నా ఎవరిని చెయ్యి నా చూస్తున్నావు? కంట్రోల్లో లేదు. వాడినే చూస్తున్నాడు. ఎవరు? వాడెందుకు నన్ను చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు? నన్ను ఎందుకు అలా చూస్తున్నాడు? నేను ఏదైనా తప్పు చేస్తున్నానా ఏంటి? జేజే, నువ్వు ఇలా విచిత్రంగా చూస్తే నేను చూడకుండా ఎలా ఉంటారు? నన్నే చూస్తున్నాడు. వాడి మీద నాకు అసలు ఏ మాత్రం నమ్మకం లేదు. ఏ ఎందుకని నమ్మట్లేదు నువ్వు? డెరిన్ మేడం ని ఎలా చూస్తున్నాడు చూడు. ఒకవేళ లవ్ చేస్తున్నాడు ఏంటో. చెప్పుకో. ఆ, జేజే, అవును, నువ్వు చెప్పేది నిజమే. తనకు సంబంధించినంత వరకు తన అందంగానే ఉంది. కానీ దానికి బదులుగా వాడు తన్నే ప్రేమగా చూడటం లేదు. మరొకరి జుట్టుని వాసన చూస్తున్నాడు. ఏంటి వాసన చూస్తున్నాడా? ఏం వాసన చూస్తున్నాడు? ఏంటి ఏంటి నోరు చెప్పు. మూసుకో. అది నేను చెప్పలేను. నోరు మూసుకో. ఒక్క నిమిషం వచ్చేస్తాను. వాడు మళ్ళీ ఎందుకు నన్ను చూస్తున్నాడు? నన్ను బాగా సరే, రెచ్చగొడుతున్నాడు. జేజే, కాస్త వాడు సైలెంట్ గా వస్తున్నాడు. ఉండొచ్చు కదా ఇక్కడికే నువ్వు. వస్తున్నాడు. ఇక్కడికే వస్తున్నాడు. కాస్త ఆ, silent అందరూ గా ఎలా ఉండు ఉన్నారు? జేజే పార్టీలు నువ్వు. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? జేజే, నా గురించి మాట్లాడావు. అవును, నీ గురించే మాట్లాడాను. ఏ మాట్లాడకూడదా? ఐ మీన్ స్మెల్ చేయడం, టచ్ చేయడం అలాంటివేమీ నీకు తప్పు అనిపించలేదా? ఆ? ఏం చేస్తున్నావు నేనే నువ్వు? చేయలేదు. నా చెయ్యే చేస్తోంది. జేజే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ, ఏం చేస్తున్నావు నీ చేత్తో? సైలెంట్ గా ఉండు. అరే, సైలెంట్ గా జీ, ఉండమంటుంటే. ఆ? చెప్పండి, సమాధానం చెప్పండి. స్మెల్ చేయడం, టచ్ చేయడం తప్పు కాదా? తప్పు కాదా? చెప్పండి. ఏమంటున్నావు? ఏమంటున్నావు అని అడుగుతున్నావా? ఎక్కువగా నా చెయ్యి ఇప్పుడు అవుట్ ఆఫ్ తాగాడు, కంట్రోల్లో ఉంది. నా కోపం తెప్పించకు జేజే. ఓకే, నా చెయ్యి బాగా కొంచెం డ్రింక్ నొప్పి ఎక్కువైంది. ప్రశాంతంగానే ఉండాలనుకుంటున్నాను కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాను. నువ్వు ఆ హీల్స్ వేసుకుని ఇంతసేపు ఎలా నిలబడగలుగుతున్నావు? అవును, మామూలు కష్టమే కష్టమా? మరి. అవును, నిజమే. చాలా, కష్టంగానే చాలా కష్టం. ఉంటుంది. ఏదో అవుతూ ఉంటాడు. పిచ్చి దానిలా ఏం చేస్తున్నావు నువ్వు? నా చెయ్యి కంట్రోల్ తప్పింది. సైలెంట్ గా ఉండు, లేదంటే నిన్ను కూడా అరే కొట్టొచ్చు. జేజే, ఏం చెప్తున్నావు నువ్వు? హ్యావ్ ఎ నైస్ డే. యూట్యూబ్ ఎంజాయ్ చేయండి. అలాగే నువ్వు Thank you, వెళ్ళిరా. sir. ఏయ్, Ah, చెయ్యి. thank you so ఎందుకు ఈ much, రోజు ఇలా sir. చేస్తున్నావు? ఓవర్ ఏయ్, చేయకు. చెయ్యి. అరే, ఏయ్, ఏం లేదు, ఏం లేదు. ఓవర్ చేయకు. చెయ్యి నేను కొట్టినా కొడుతుంది. కొంచెం తక్కువగా తాగు. నా అంతే. చెయ్యి అదుపు తప్పింది. ప్లీజ్. వెళ్ళండి, వెళ్ళి డాన్స్ చేసి ఎంజాయ్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కేక్ కట్ చేయండి. బావగారు వెళ్ళండి. గో. కట్ చేయబోతున్నావు? మనం కూడా ఇలాగే తినిపించుకుంటామా? ఊరుకో. Hey, bravo, bravo. మా పెళ్లికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఈ పాట తర్వాత వేసే మ్యూజిక్ నాకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే 27 సంవత్సరాలకు ముందు మా అమ్మ మా నాన్న ఈ పాటకి డాన్స్ వేశారు. అందుకని ఈ పాట ఎంతో నాకు ముఖ్యమైనది. సూపర్ అక్క. మేమిద్దరం కూడా వాళ్ళలాగే 27 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మనమందరూ కలిసి డాన్స్ చేద్దామా? రెడీగా ఉన్నావా? ఓకే, మనం చేద్దామండి డాన్స్. తీసుకోవాలి. రాజా డాన్స్ చేద్దాం.
music సరే 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 కామ్ డౌన్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇది- వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అర్థమైందా? కానీ సానే మ్యూజిక్ మారిపోయింది. ఎలా బాగుంది కదా, ఎంజాయ్ చేద్దాం. జాగ్రత్త, నువ్వు కంట్రోల్లో లేకుండా ఉన్నావు. ఏయ్, వీడు తాగాడా? లేదు లేదు, ఎక్కువ తాగేశాడు. ఇదంటాడేంటి వీడు? ఏయ్, జేజీ, ఏమైంది నీకు? బానే ఉన్నావా? దయచేసి నా మాట విను, నాతో రా, అటు వెళ్ళిపోదా. వీడు ఎక్కువ తాగేశాడు. జాన్, మనం ఈ ఆపరేషన్ జరిపే తీరాలి. మరో మార్గం లేదు. మేము అందరం అదే చెప్తున్నాం. దానికి నువ్వు కుదరదని అనకూడదు జాన్. అది చాలా చాలా ముఖ్యం. అది చాలా ఎక్స్పెన్సివ్ అయితే నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. నేనున్నాను కదా నీకు. అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అసలు నువ్వు అలా ఏం ఆలోచించుకు. నీ బుర్రలో ఉన్న ఆ లోబని మనం ఆపరేషన్ చేసి తీసేద్దాంలే. అందులో ఎలాంటి సమస్య ఉండదు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. జేజే నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడినా అర్థం అయ్యేటట్టు మాట్లాడు. నాకు అర్థం కాలేదు. అరే జాన్, నీకు అర్థం కాలేదా? ఎలా ఉన్నారు? మేబీ ఇతన్ని అడిగి చూస్తాను. నేను జాన్ తో ఫ్రీగా మాట్లాడాలి. దయచేసి మీరు వెళ్ళండి. ఓకే. మనం ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నాం కదా. లేదు, నేను చూసుకుంటాను. జాగ్రత్తగా ఇవన్నీ తీసుకో. విజయండి. నువ్వు రా. నేను చూసుకుంటానులే. ఎక్కువ తాగేశాడు. ఏం కాలేదు, నేను బాగానే ఎలాంటి ఉన్నాను. సమస్య లేదు. నాకేం కాలేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. నువ్వు సరే, సరే, కంగారు నేను పడకు జాన్, తీసుకెళ్తున్నాను. నాకేం కాలేదు. మీరు భయపడకండి, నేను వచ్చేస్తాను. ఏ జాన్, నాతో ఒక మనిషి గురించి చెప్పావు కదా, ఆ. ఈతని. అవును. నువ్వు చెప్పినట్టు అతనికి అమెరికాలో ఏ పార్ట్నరు లేదు. నిజంగానా? ఏదైనా సమస్య? లేదు. వాడి గురించి ఇంకేదైనా తెలుసుకొని చెప్పమంటావా? అబ్బే వద్దు. థ్యాంక్ యూ సరే. సో మచ్. నేను నేను చూసుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నైట్ వర్క్ చేయాలి. అవునా, ఎందుకు? ఆ అమెరికన్ పబ్లిషర్ దగ్గర నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. నేను డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఆ బుక్స్ కి సంబంధించిన ఫండ్ రీజన్స్ కోసమే. సూపర్ సార్. అమెరికాలో నీ బిజినెస్ పార్ట్నర్ ఉన్నారా ఏంటి? అవును. ఆ, నాతో ఓ చోటుకు వస్తావా? ఏమైంది? Come on. జాన్, పర్లేదు, మాట్లాడి వచ్చేస్తాను. వద్దు, ఈద్, ఆగండి. ఎక్కడికి? ఈద్, జాన్. అసలు నువ్వేం ఎదురు చూస్తున్నావు? నీకేం కావాలో ఓపెన్ గా చెప్పు. మీకేం తెలియాలి? జాన్, ఏమైంది? సనేం, నేను వీరి గురించి ఎంక్వైరీ చేసిన అమెరికాలో వీడికి పార్ట్నర్స్ లేరు. అబద్ధం చెప్తాను. ఏమన్నావు? నా మీద ఎంక్వైరీ చేసావా? టాపిక్ మార్చద్దు. సనేం, నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా? అమెరికాలో నీకు పార్ట్నర్ ఉన్నాడు. తన బుక్ అక్కడ పబ్లిష్ చేద్దామని చెప్పావా లేదా చెప్పు. ఇదంతా అబద్ధమా కదా చెప్పు. అమ్మా, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇలా మాట్లాడుతున్నా. క్వశ్చన్ చేయడానికి అసలు నువ్వెవరో చెప్పు. నేను ఎవరో చెప్పాలంతే కదా చెప్తాను. ఇలా చూడు, ఆహా, మర్యాదగా జాగ్రత్తగా ఉండు. నీ తమ్ముడు పెళ్లిలో గొడవ చేస్తావా? నేను చెప్పింది ఏమీ అబద్ధం కాదు. దానికి సంబంధించిన కాంట్రాక్ట్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయి. కావాలంటే చూడండి. మీరు కూడా బాగా చూడండి. ఇప్పటి వరకు నేను మాటలతో చెప్పాను. ఈ రోజు పొద్దున్నే నాకు అగ్రిమెంట్ వచ్చింది. చూడండి. నా మీద సందేహపడుతున్నాడు. ఐఎమ్ వెరీ సారీ. నేను వెళ్తాను. ఓకే, గుడ్ నైట్. ఇంతకీ ఈ సమస్య ఎలా వచ్చింది? మీరంతా బయటకు చేంజ్ చేస్తున్నారు. లేలా, నువ్వు ఇప్పుడు బొక్కేని కింద పడేయాలి కదా. పద 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 వెళ్దాం. ఇంతకీ అది ఎక్కడుందో నువ్వు చూడాలి. వెళ్ళు. త్వరగా రా, త్వరగా రా. ఎక్కడ పెట్టావు? సరే, లైట్ తీసుకో. హలో, వెళ్ళొస్తా సార్. థ్యాంక్ యూ. Thank you. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. థ్యాంక్ యూ. అంతే. అన్ని పనులు ముగిశాయి. అందరూ బయలుదేరారు. అమ్మా, నాన్నగారు, నా అందమైన బంగారం, నా బంగారు తల్లి. నాకు తెలుసు నీకు ఇవన్నీ చెప్పక్కర్లేదు, కానీ తండ్రిగా అవన్నీ చెప్పడం నా బాధ్యత. చెప్పనా అమ్మా? ఏం చెప్పబోతున్నారు నాన్న? నీ రూమ్ అలాగే ఉంచుతానమ్మా. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. మమ్మల్ని చూడాలంటే వెంటనే వచ్చాయమ్మా. అమ్మా నాన్నల ఇంటి తలుపు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందమ్మా. ఆ, నాకు బాగా తెలుసు ఇకపైన నీకు అది అవసరం లేదు అని. అమ్మా, కమా. నా అందమైన కూతురు లైలా, నా బంగారు తల్లి.
ఏ త్వరగా రా, టాక్సీ వచ్చేసింది, వెయిట్ చేస్తున్నారు. ఆ, త్వరగా బయలుదేరు. సరే, మేము బయలుదేరుతాం, వెళ్ళొస్తాం. త్వరగా రా. వద్దు హేమా మేడం, నేను మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను. సరే నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళందరికి గుడ్ బై చెప్పేసి వచ్చేస్తాను. లైలా నీకు అప్పగిస్తున్నాను. మీరేం దిగులు పడకండి. రండి, ఓకే, మనం వెళ్ళొస్తాం. వెళ్దాం. టాటా, గుడ్ బై. బాయ్. రండి 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 రండి. ఐమ్ సారీ. సారీ నాకు కాదు, వెళ్ళి ఆ ఈత్కి చెప్పు. జాన్, రాను రాను నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మన జీవితం నాశనం అవుతోంది. ఎందుకు అర్థం చేసుకోవు? నా వల్లేగా. ఎమరే మా అక్క ఒక్క రోజులో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంకా అర్థం కాలేదా? కానీ అంతకన్నా ముందు వాళ్ళు చాలా రోజులు ప్రేమించుకున్నారు. మన పెళ్లి సంగతి పక్కన పెట్టు, కనీసం మాట్లాడుకోగలుగుతున్నామా? ఎందుకు మాట్లాడలేకపోయావు? సమస్యలు జాన్, వాటిని పక్కన పెట్టేస్తున్నాం. అమెరికా విషయం మాట్లాడలేదు, ఫ్యాబ్రిక్ కేసు గురించి మాట్లాడలేదు. అంతేకాదు మన అమ్మల గురించి, మీ నాన్నగారి గురించి. నేను మా నాన్న గురించి ఎవరితోనూ మాట్లాడినా సరే. అదే కదా సమస్య. నేను బయటి దాన్ని కాదు. నువ్వు అన్ని విషయాలు నాతో పంచుకోవచ్చు, ఏ విషయమైనా సరే. నువ్వు నీ మనసులోనే పెట్టుకుంటే అది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ పని చేయకు ప్లీజ్. ఏదైనా నాతో చెప్పు. సరే, ఓకే. నేను మాట్లాడింది నిజమే, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనల్ని చూసావా, మనం ఈ సమయానికి అంత సంతోషంగా ఉండాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే. సనేం, ఒక విషయం నువ్వు మర్చిపోవద్దు. నేను ఏం చేసినా అంతా నీ మంచి కోసమే చేస్తూ ఉంటాను. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ నాకు ముఖ్యం కాదు సనేం. ఇది నువ్వు ఎప్పటికీ మర్చిపోకు సనేం, ఎప్పటికీ. మర్చిపోను, ప్రామిస్. నాకు నేను ముద్దు పెట్టుకోవాలనుంది. అరే చూడరా, కొంచెం గ్యాప్ దొరికితే చాలు వీళ్ళు. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. అబ్బా, అందరూ బయలుదేరి వెళ్ళాకే మా నలుగురికి కొంచెం ఫ్రీడమ్ దొరికింది కదూ. ఇదిగో డార్లింగ్. యాక్చువల్ గా నేను చాలా భయపడ్డాను, కానీ ఫంక్షన్ బాగా జరిగింది. నిజంగానే అంటున్నావు? అవునక్క. అయ్యో, నేను బాగా టైర్డ్ గా ఉన్నాను. అయితే ఇది మనకేనా? అంతేగా, మన నలుగురి కోసం. ఇది మన కోసం. మనం ఎప్పుడు ఇలాగే ఒకటిగా ఉండాలి. పెళ్ళైన తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా. అప్పుడప్పుడు నువ్వు ఒక గొప్ప కవిలా మాట్లాడుతున్నావురా. సమ్ టైమ్స్ మాత్రమే. అంతే కదా బావగారు, డాన్స్ కూడా బాగా చేశారు. రెక్కలు కట్టుకుని ఎగిరేవుగా. సూపర్ గా ఆడారు డార్లింగ్. నేను షాక్ లోనే ఉన్నాను, ఇంకా బయటికి రాలేకపోతున్నాను. ఎంత బాగా ఆడారో. నేనెప్పుడు తన గురించి ఆలోచించినా కొన్ని విషయాలు కనబడతాయి. అవి తనని ఎంతో గుర్తు చేస్తాయి. ఈ గాలి, ఇక్కడున్న వస్తువులు, బయట ఉన్న చెట్లు కూడా అన్నీ నీ పేరే చెప్తూ ఉంటాయి. జీవితాంతం తననే తలుచుకుంటాను. తనున్న చోటే నేనుంటాను. ఒకవేళ తను లేకపోతే నేనసలు లేను. నాకు తన తప్ప ఇంకేం అక్కర్లేదు. తనే నా ప్రపంచం. తను ఈ ప్రపంచంలో లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఉన్నా లేనట్టే అర్థం. మీరెందుకు ఇలా ఉన్నారు?
వెళ్ళి అద్దం ముందే నిలబడండి. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ నల్లగా ఉన్న మీ 2 కళ్ళని ఒకసారి చూడండి. ఆ తర్వాత మీ మొహం మీద ఉన్న రింకిల్స్ని కూడా ఒకసారి చూడండి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీకు కూడా ప్రేమ అవసరమని? మీ ప్రమేయం లేకుండానే ఈ ప్రపంచంలో మీకోసం అంటూ ప్రేమ చూపించడానికి ఖచ్చితంగా ఒకరుండాలి. పెళ్ళామా, తన రూమ్ చూసావా? అవును, చూశాను. చూడండి తన రూమ్ ఎంత క్లీన్ గా ఉందో. ఇక్కడున్న అన్నిటినీ ఎంతో శుభ్రంగా ఉంచారు. ఆహా, నీకు గుర్తుందా నేను దీన్ని కొన్నప్పుడు తను ఎంత సంతోషించిందో? ఇది మీరు కొన్నారా? ఇది నేనే కదా షాప్ కెళ్ళి కొనుక్కొచ్చానో నాకు బాగా గుర్తుంది. అరే పెళ్ళావా, దీన్ని నేనే తీసుకొచ్చాను. నీకు జ్ఞాపకం లేనట్టుగా ఉంది. నేనే కొన్నాను. ఆ రోజు సాయంత్రం త్వరగా కొట్టు క్లోజ్ చేసి తనకు ఈ బొమ్మ ఇవ్వాలని నేను ఎంతో ఉత్సాహంగా వచ్చాను. నీకు జ్ఞాపకం లేదా? నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావా? నా బంగారు తల్లి ఈ బొమ్మని భద్రంగా దాచుకుంది. అవునండి, దాచుకుంది నా బంగారు తల్లి. ఏమన్నారు? అయితే అక్కే మీ ముద్దుల కూతురా? అలా అయితే మీకున్నది ఒకే ఒక కూతురు, తన పేరు లైలా. ఇంకో కూతురు ఉందన్న సంగతి మర్చిపోయారు. ఏంటి? మన లైలా వెళ్ళిపోయినప్పటి నుంచి తను ఎంత మిస్ అయ్యామో తలుచుకొని బాధపడుతున్నామమ్మా. అంతకన్నా ఇంకేం లేదు. నువ్వు కూడా మాకు చాలా ఇష్టం అమ్మా. అవునా? చెప్పు నానా. నేను కూడా ఇష్టమేనా? ఆహా, పొద్దున్నే ఇది వింటుంటే భలే ఎగ్జైటింగ్ గా ఉంది. నా ఫోన్ రింగ్ అవుతోంది, ఒక నిమిషం. హాయ్ జాన్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఏంటి కిందున్నావా? ఎందుకు? నీకు నచ్చిన చోటు నుంచి డ్రింక్స్, బిస్కెట్స్, సాలెడ్స్ అంటూ నీకోసం అన్ని తీసుకొచ్చాను. అవి వేడి చల్లారేలోగా క్యాండిల్ వెలిగించుకుని చక్కగా తింటూ రాసుకుంటే చాలా బాగుంటుంది. వస్తావా? బాబోయ్, నిజమేనా? మరి నేను ఎక్కడ కూర్చొని రాయను? నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను. ప్రశాంతంగా ఉండే చోటుకి తీసుకెళ్తే చక్కగా రాస్తావుగా. ఓకే ఓకే, ఇదిగో వచ్చేసాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళండి. కొత్త అమ్మ నాన్నని వెతుక్కోడానికి వెళ్తున్నాను. పిచ్చిదానిలా మాట్లాడుతోంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, తెలుసుకో. నా మనసులో ఎలాంటి కష్టం లేకపోయినా భారంగా ఉందండి. మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నాను. మీకే సేవ చేయాలి, చెప్పండి మేడం. ఏమొద్దు, నువ్వు నా పక్కనుంటే అదే చాలు. టీ రెడీగా ఉంది, కార్ లోపల ఉంది. వేడి చల్లారేలోగా తాగేద్దాం. ఇలా చూసావా? అవును, నిజంగానే టీ తెచ్చావా? వావ్ జాన్, నువ్వు సూపర్. ఇప్పుడు అవకాశం లేదు, కాసేపు వెయిట్ చేయి ప్లీజ్. జాన్, నా కోసం షెల్టర్ నుంచి ఒక కుక్కని అడాప్ట్ చేసావా ఏంటి? అన్నీ ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాయి. సో నువ్వు కళ్ళు తెరిచి చూడొచ్చు సనే. చూడచ్చా? తెరిచి చూడు. నువ్వు రెడీయా జాన్? రెడీగా ఉన్నాను, తెరిచి చూడు. అవును, నేను రెడీగానే ఉన్నాను. జాన్, చాలా రొమాంటిక్ గా ఉంది. వావ్, ఎంత రొమాంటిక్ గా ఆర్గనైజ్ చేసావో. నా జీవితాంతం ఇక్కడే గడపాలనుంది. ఉంటుంది సనేం, కానీ దయచేసి నువ్వు ఈ విధంగా మాట్లాడుకు. ఎందుకంటే ఏ? నిన్ను ఇక్కడే లాక్ చేసి ఉంచేస్తాను. ఆ తర్వాత బయటికి వదలను, తెలుసుకో. అయ్యో, ఆ తర్వాత నీకే తెలుసు. అవును జాన్, నేను ఇక్కడికి బుక్ రాయడానికి వచ్చాను జాన్, కాబట్టి నా ఫోకస్ దాని మీద పెడతాను. అబ్సల్యూట్లీ. సరేదా, కూర్చుందాం. నేను ఇక్కడే ఉంటాను, పక్కనే. ఓకే. నీకేదైనా కావాలంటే నన్ను పిలువు, వెంటనే వచ్చేస్తాను. జాన్, నేను ఇక్కడే ఉంటాను. ఓకే. కానీ ఇక్కడ ఉండను. నువ్వున్న ఫీలింగ్ లేకుండా ఉండగలనా? ఓకే, స్టార్ట్ చేస్తాను. జాన్, నేను అసలు రాయలేకపోతున్నాను.
ఐ మీన్ ఇది అసలు వర్కౌట్ అవ్వలేదు. అట్మాస్ఫియర్ ఏమో రొమాంటిక్ గా ఉంది, చాలా మెమరీస్ వస్తున్నాయి. అంతేకాదు నేను చూస్తుంటే నాకు ఏదో అవుతుంది. నేను చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేయను? నేను ఇక్కడ అస్సలు రాయలేను జాన్. నేను ఆఫీస్కి వెళ్ళి రాస్తాను, అక్కడైనా కూర్చొని రాస్తానేమో. నీ ఇష్టం. నువ్వు కూడా నాతో వచ్చేయచ్చుగా, వచ్చి ఈతతో మాట్లాడచ్చుగా. ఓకే. కానీ ఈ చోటు భలే రొమాంటిక్ గా ఉంది. సరే అయితే నేను ఈతకి ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మే కాల్ చేస్తుంది. అయితే వెంటనే తీసి మాట్లాడు. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బంగారు. నా కూతురు చూడు ఎంత అందంగా ఉంది. దేవుడా ఎవరి దిష్టి పడకుండా చూసుకో. ఎలా ఉన్నావు? నేను నిన్ను మిస్ అవుతున్నాను. గుడ్ మార్నింగ్ నాన్న, మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను. అయ్యో లైలా, చూసావమ్మా మేము ఎలా ఉన్నామో? నువ్వు లేకపోతే మేము షాపులు కూడా తెరవలేదు తెలుసా. మాకు బోర్ అయ్యో ఆంటీ, మీరు నన్ను మిస్ అవుతున్నారు. ఐ లవ్ యూ సో మచ్ ఆంటీ. లైలా బంగా తల్లి, నేను నిన్ను మిస్ అవుతున్నాను. నాన్న నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఇలా చూడండి ఎవరే ఉన్నారు. హాయ్ చెప్పండి. మనం ఎప్పుడు మన అమ్మాయితో మాట్లాడినా అల్లుడితో కూడా మాట్లాడి తీరాలా? అమ్మ మాకు కూడా వినిపిస్తుంది. కానీ కూడా మిమ్మల్ని బాగా మిస్ అయింది ఆంటీ. మేమే కాల్ చేద్దాం అనుకున్నాను. అంతేగా బంగారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? శేషాలేకి. ఏ సెలైకి? అలా కాదమ్మా, శేషాలేకి. అక్కడ ఎమ్రే నాకేదో సర్ప్రైజ్ చూపించబోతున్నారంట. ఆ ప్లేస్ కి వెళ్ళి మేము 15 రోజులు ఉండిపోతున్నాం అమ్మా. 15 రోజులా? 15 రోజులా? సూపర్ సూపర్, శేషలే వెళ్తున్నారట. ఏమంటున్నావు అమ్మా? ఎందుకు మా దగ్గర ఈ విషయం దాచిపెట్టావు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అదేంటంటే అక్కడ చాలా పురుగులుంటాయని విన్నాను, అందుకే అలా చెప్పాను. అంతేకాకుండా వెదర్ కూడా సరిగా ఉండదట కదా. కంగారు పడకు, వెళ్ళండి. అమ్మా మీరు చెప్పిన విధంగానే మేము జాగ్రత్తగా ఉంటాము. అలాగే మేము అక్కడ ఫోటోస్ అవి తీసి మీకు పంపిస్తాం, సరేనా? మీరేం దిగులు పడకండి అమ్మా. ఓకే అమ్మా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరా, ఎంజాయ్. బాయ్. వెళ్ళవా? వెళితే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒక అమ్మాయి ఏమో అక్కడికి వెళ్ళిపోతానంటుంది, ఒక అమ్మాయి ఇక్కడికి వెళ్తానంటుంది. కానీ ఎంతో అందమైన సౌత్ కోస్ట్ కు వెళ్ళాలనే ఉద్దేశం వాళ్ళకి రావడం లేదు. వాళ్ళని ప్రయోజనం లేదండి. మన ఏరియా సావాసం. ఆ ముసాఫర్ ఉన్నాడు కదా, తను పాపాని గునియా వెళ్తానని పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడు తెలుసా. మన ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ హఠాత్తుగా ఏమైందో తెలియలేదు, అర్థం పర్థం లేని చోటుకి వెళ్తానంట. ఒకవేళ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఓవర్ గా గాసిప్ చేయడం వల్ల అలా అయి ఉంటుందంటవా? మిలహత్, ఏంటి? ప్రశాంతంగా భోజనం చేయి. ఓ, ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది. నేను అస్సలు వదిలిపెట్టను. ఏంటిది? మై డియర్ సనేమ్, నువ్వు రాయడానికి అన్ని సిద్ధం చేసి పెట్టాను. ఫ్రిడ్జ్ లో నీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి. టీ కూడా సిద్ధంగా ఉంది. నేను డిస్టర్బ్ చేయకూడదని నేను నోట్ రాసి వెళ్తున్నాను. నాకు ఫుల్గా మీటింగ్స్ ఉన్నాయి. అవసరమైతే కాల్ చేయండి. మన కంపెనీకి బుక్ ఎంత ముఖ్యమో మీకు తెలుసుగా, కాబట్టి దీన్ని ఇమీడియట్ గా పూర్తి చేయండి. ఓకే, అలా అయితే నువ్వు ఇక్కడ వర్క్ చేయడం మొదలెట్టు. నేను కాస్త సెల్ఫిష్ గా ప్రవర్తించాను. జాన్ ప్లీజ్ నువ్వు ఇక్కడే ఉండు. లేదు, ఐ మీన్ నువ్వు ఒంటరిగా ఉంటేనే బాగుంటుంది. బాగా ఫోకస్ చేయగలవు కూడా. నీకేదైనా కావాలంటే నాకు కాల్ చేయి. సరే, అప్పుడప్పుడు వచ్చేళ్లే. అయ్యయ్యో, కమాన్ సన్నం. హాయ్ జాన్, ఎలా ఉన్నారు? ఇదొక అద్భుతమైన అందమైన రోజు. ఈ రోజు మనకంతా మంచిగా జరుగుతుంది, చూస్తుండండి. నాకు అలాగేం లేదు జేజీ, చాలా అన్లక్కీగా ఉంది. ఏంటో తెలీదు, ఆ రోజు లేచినప్పటి నుంచి చాలా డార్క్ ఫీలింగ్స్ గా ఉన్నాయి. నిజంగానే చాలా అన్లక్కీగా అనిపించింది. అరే ఏమంటున్నారు? అయితే అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా హాస్పిటల్ కి వెళ్తే మంచిది జాన్. వెళ్ళి ఒక ఎంఆర్ఐ స్కాన్ తీద్దామా? నేను వెంటనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను, సరేనా? ఏంట్రా ఎంఆర్ఐ స్కాన్ అది ఇది అంటూ నన్ను పిచ్చోని చేస్తున్నా. ఆల్రెడీ ఆ ఈత టార్చర్ తట్టుకోలేకపోతున్నా. మధ్య అవునవును, తను చూస్తుంటే నాకు కూడా చిరాకు కలుగుతుంది జాన్. తన దగ్గరికి వెళ్తే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అంతేకాకుండా తను అనవసరంగా వాసన పసిగడుతూ ఉన్నాడు. ఇలా చూడండి జాన్ సార్, వీటి గురించి మీరు ఏం పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. ఏంటి, ఓకేనా? ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలుసు. తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్మే కదా, కాబట్టి మన ఇద్దరి మధ్య టెలిపతి వర్క్ అవుతుంది. అది ఎలాగంటే మీరు ఏమైతే అనుకుంటున్నారో అది నాకు తెలిసిపోతుంది. ఎమిరేట్స్ అనేమి అర్థం చేసుకుంటే మంచిది. వాడు మంచోడు కాదు అని. జడ్జి, ఇప్పుడు నేను కాల్ చేయాలి. నీతో తర్వాత మాట్లాడతాను.
అర్థమైంది అర్థమైంది. ఎందుకంటే నేను మీకు మంచి ఫ్రెండ్ కదా, అందుకే నాకు అంతా అర్థమైంది. మీరు ఇప్పుడు ఫోన్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా, అది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే మన ఇద్దరి మధ్య టెలిపతి వర్క్ అవుతోంది. మీరేం దిగులు పడకండి చేస్తారు, నేను చూసుకుంటాను. మనం ఈ పని ఎలాగైనా చేసి తీరాలి జేజే, భయపడకు. తను నీకు ఫ్రెండే కదా, తన కోసం చేసి తీరాలి. ఈ ఈత్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వదిలే ఉంటారు, దాన్ని కనిపెట్టు. గట్టిగా అరవకు. ఏదో సరిగ్గా లేనట్టు అనిపిస్తోంది. ఇక్కడ అసలు ఏదీ లేదే. ఇలాంటి వాళ్ళందరూ సీక్రెట్స్ ని బెడ్ కిందే దాచిపెడుతుంటారు. అచ్చా, వాడు చాలా దారుణమైన వాళ్ళ ఉన్నాడే. మెల్లగా ఫోకస్ చేయి, మెల్లగా మెల్లగా ఫోకస్ చేయి, ఫోకస్ చేయి, ఫోకస్ చేయి, మెల్లగా బాగా ఆలోచించు. ప్రస్తుతానికి మీరు నా నుండి తప్పించుకున్నారు ఈత్, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. ఇప్పుడు నాకు రావాల్సిన ఆలోచన ఫైరీ టైల్ లాగా ఉండాలి. ఇంతకు ముందు థాట్స్ లా అస్సలు ఉండకూడదు. కమాన్ సన్నేం ఆలోచించు. ప్రపంచంలోనే అందమైన రైటర్ ఎవరంటే అది నువ్వేనే. ప్రపంచంలో రాయడం చేత కానీ రైటర్ని కూడా నేనే. సరే, నువ్వు లేచిరా, నీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. నా రైటర్ డార్లింగ్ గురించి ఆయనతో చెప్పాను, ఆయన నీతో మాట్లాడాలన్నారు. కానీ జాన్, నాకు ఇప్పుడు పని ఉంది, నేను అది రాయాలి. నాకు తెలుసు. ఈ పక్కన ఒక రెస్టారెంట్ ఉంది కదా, ఆయన అక్కడే ఉన్నారు, వెళ్ళి కలిసి వద్దాం. సరే పాద, కానీ త్వరగా వచ్చేయాలే. ఓకే రా. ఎవరైనా చెప్తాను రా. హలో 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 ఫిక్రత్, ఎలా ఉన్నారు? మేము లేట్గా వచ్చామా? ఐఎమ్ సారీ, మిమ్మల్ని నేను కంగారు పెట్టేశాను. బయట నాకు ఒక మీటింగ్ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. మీరే మిస్ సన్నీమ్ అయ్యి ఉండాలి, అవునా? అవును సార్, నేనే. రా సన్నీ, వచ్చి కూర్చో. సన్నీ మేడం, మీరు రాసింది నేను చదివాను. ఎలా సార్ చదివారు? ఆఫీసులో నీవు కొన్ని రైటింగ్స్ ఉన్నాయి, అవి ఆయనకు మెయిల్ చేశాను, వెంటనే ఆయన నేను చూడాలన్నారు. అవి నేను యాడ్ కోసం రాశాను. ఐ మీన్ ఐఎమ్ వెరీ సారీ. మీరెవరు? యాక్చువల్గా ఈయన నా పాత స్నేహితుడు. యాక్చువల్గా ఇప్పుడు మేమిద్దరం ఒక ట్రావెల్ మ్యాగజైన్ కోసం పనిచేస్తున్నాం. ఇంకా ఆయన ఒంటరిగా బిజినెస్ కూడా చేస్తున్నారు. అదే మన ఊర్లో పెద్ద పబ్లిషింగ్ కంపెనీ. పెద్దది కాకపోయినా సరే సుమారుగా ఉంటుంది. మా కంపెనీ పేరేమో ఎఫ్ గ్రూప్. వెరీ నైస్ మీటింగ్ యూ ఫిక్రే సార్. మీరు పబ్లిష్ చేసిన బుక్స్ చాలా చదివాను నేను. యాక్చువల్గా మీ ఇంట్రెస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైలీ చాలా మంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ బుక్ ని పబ్లిష్ చేసుకోవడానికి, కానీ ఇప్పుడు రాసింది స్పెషల్ అనిపించింది, అందుకే నేను ఇంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నాకు మీ రైటింగ్ స్టైల్ ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్ గాను ఉంది, చాలా స్పెషల్ గాను ఉంది. ఇప్పుడు కూడా మీరు ఒక నావెల్ రాస్తున్నారు కదా? అవును సార్, కానీ పూర్తి చేయలేదు. జాన్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో నాకు అర్థం కావట్లేదు. సనేం, ఈయన నీ బుక్ పబ్లిష్ చేయాలనుకుంటున్నారు. మీరు నాకు ఒక డ్రాఫ్ట్ పంపించారంటే నెక్స్ట్ 2 months లో వర్కౌట్ చేసి బుక్ గా చేసేవచ్చు. అలాగే బుక్ రిలీజింగ్ డేట్ కూడా చెప్పేవచ్చు. నేను మీకు నా కార్డుని ఇస్తాను. నన్ను క్షమించండి, నేను ఒక మీటింగ్ వెళ్ళే తీరాలి. మీరు ఓకే అనుకుంటే మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. మనం ఫోన్ చేస్తూ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం, సరే? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం వేస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి ప్లీజ్. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నైస్ టు మీట్ యు సన్నీ మేడం.
మీ టూ. నా సర్ప్రైజ్ ఎలా ఉంది? సనేం, 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 నిన్నే ఆగు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇలాంటి పని చేసి నన్ను అవమానించడానికి నీకు మనసులో ఏం మాట్లాడుతున్నావు సనేం? అలా నేనేం చేశాను? నేను నా బుక్ రిలీజ్ చేయడానికి నీ దగ్గరికి వచ్చి దేహిని అడిగినట్టు చేసావు కదా. పిచ్చి దానిలో మాట్లాడకు సనేం. ఆయనకి నిజంగా నచ్చడం వల్ల ఇక్కడికి ఎంత వచ్చాడు. ధైర్యం ఉంటే నేను రాసిన రైటింగ్స్ ఇంకొకరికి ఇస్తావు? అలా చేసేదైతే నేను ఎప్పుడూ చేసి ఉండనా? నన్ను చూస్తే నీకంత తమాషాగా ఉంది కదా. సనేం, ఒక నిమిషం వస్తావు, మనం కూర్చొని వద్దు మాట్లాడుకుందాం. జాన్, వదిలే. ఆల్రెడీ నాకు ఒక పబ్లిషర్ ఉన్నాడు. మొదటి నుంచి అతని దగ్గరే పనిచేస్తున్నాను. మేబీ నా బుక్ అబ్రాడ్ లో కూడా పబ్లిష్ అవ్వచ్చు. ఓ, నువ్వు రాస్తున్న బుక్కేగా. ఆ ఈత్ నీపై ఎలాంటి నమ్మకం ఉంచుకున్నాడు? అది నాకు అస్సలు అర్థం కాలేదు. ఏంటి నీకు అర్థం కాలేదు? సనేం, నీ రైటింగ్స్ ఆయనకి నచ్చాయి, అందుకే ఆయన ఇక్కడికి వచ్చారు. అర్థం చేసుకో. ఈయనకి మాత్రమే కాదు, ఎవరికి చూపించినా నీ రైటింగ్ నచ్చుతుంది, నువ్వు టాలెంట్ అయిన దానివి. అందుకే వాళ్ళు పబ్లిష్ చేస్తే బాగుంటుంది. అయితే నా నిర్ణయాలన్నీ నువ్వు తీసుకుంటావా? నీ ప్రాబ్లం ఈతుతో. అందుకని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను ఈ పుస్తకాన్ని రాసి పూర్తి చేయడం నీకు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు నన్ను నీ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నావు జాన్. ఈ సనం ఖచ్చితంగా అలా ఉండదు. చాలా బాగుంది సనే. నీకు మంచి చేయాలనుకుంటే దూరంగా వెళ్ళిపోవాలనుకుంటావా? నేనించి నన్ను దూరం చేస్తున్నది నువ్వే. దేని గురించి నువ్వు నా దగ్గర మాట్లాడవు. పెళ్లి చేసుకోవాలంటావు, సడన్ గా ఇప్పుడొద్దు తర్వాత చేసుకుందామంటావు. ఎక్కడికో ఊరు వెళ్తానన్నావు, కుదరదు అన్నానని ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. సమస్యలు వచ్చినప్పుడు ఎస్కేప్ అయ్యేది నువ్వే. సనేం, నీకు నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కావడం లేదు సనే. అవును, నిజమే. ఇలాగే లవ్ చేస్తారా? నన్ను బాధ పెడుతున్నావు. నా మనసు విరిగిపోయింది. ప్రేమంటే 3 ముక్కల్లో ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, దాన్ని చూపించాలి. ఎంతవరకు వచ్చింది? నేను చాలా క్యూరియస్గా ఉన్నాను. రేపు తీసుకొస్తావు కదా? హలో ఈద్ సార్, మీరిచ్చిన టైంని నేను యూజ్ చేయలేదు. ఒక్క మాట కూడా దాని గురించి రాయలేకపోయాను. మేబీ ఈసారి నాకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయానేమో. రాస్తానన్న పేరుతో ఏదో ఒకటి రాసేయడం నాకు ఇష్టం లేదు. మేబీ నేను రైటర్ అవ్వడానికి ఇది రైట్ టైం కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. నేను ఒక విధంగా అన్నిటికీ సిద్ధపడ్డాక మళ్ళీ రాయడం మొదలు పెడతానేమో. బాగా న్యాచురల్గా, రియల్గా, నాకు నచ్చినట్టు. యాక్చువల్గా నా దగ్గర ఒక ఫైల్ ఉంది, కానీ దాన్ని ఇవ్వడానికి జాన్ని పర్మిషన్ అడగాలి. మిమ్మల్ని కలిసినప్పుడు మాట్లాడతాను. మన చిన్నప్పటి ఫెయిరీ టైల్స్. మన చిన్నతనంలో మన ఫ్యూచర్ని తలుచుకుని ఎంతో భయపడేవాళ్ళం. నిజమేంటంటే ఫెయిరీ టైల్లో వచ్చేవన్నీ ఇమాజినేషనే. ఈ రియాలిటీలో మనతో పాటు ఎవ్వరూ ప్రయాణం చేయరు, ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇది జీవితం. ఈ కథలో నా క్యారెక్టర్ ఏంటి? ముద్దిచ్చిన 100 సంవత్సరాల తర్వాత లేచి
తన ఆల్బర్ట్రోస్ని వెతుకుతున్న ప్రిన్సెసా లేక ఒక చెడ్డ రాజుకి మనసిచ్చిందా? అన్నిటినీ మర్చిపోయి ఒక చిరునవ్వుతో అందరినీ మోసం చేస్తున్న ఆ రాజు ఎక్కడున్నాడు? అమ్మా నేను బయటికి వెళ్ళొస్తాను. జాన్, నువ్వు తిరిగి వచ్చేసరికి బహుశా నేను ఇక్కడ ఉండకపోవచ్చు. ఇకపై నేను ఏం చేస్తాను, ఎలా చేస్తానని నువ్వేమీ ఆలోచించకు. నిన్న మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అందుకు ఇంత త్వరగా బయలుదేరాల్సిన అవసరం లేదమ్మా. సరే, ఓకే. నేను అలాగే అనుకున్నాను. ఎందుకంటే నువ్వేమో నేను వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నావుగా. నాకెందుకో అలాగే అనిపించింది. సర్లేండి, మా లగేజ్ నేను తీసుకొచ్చేస్తాను. ఓకే, అయితే నేను అక్కడున్న చిన్న సూట్ కేసును మాత్రం తీసుకువెళ్తాను. లోపలికి రాసనే. థ్యాంక్ యూ సో మచ్. నేను నీ గురించి నా మనసులో అనుకున్న ఫీలింగ్స్ అన్నిటినీ ఇదిగో ఈ పుస్తకంలో రాసి పెట్టాను. ఈ పుస్తకాన్ని చదివితే నీకు నా గురించి అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇందులో మన గురించే రాశాను జాన్. మన ప్రేమ కథ. నేను దీన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం ఏమైనా ఉందా? నా దగ్గర నువ్వేమీ అడగాల్సిన అవసరం లేదు. ఏది నేనేం చెప్తాను చెప్పు. కానీ ఇది మనిద్దరి కథ. నువ్వు ఒప్పుకోకుండా నేను చేయలేను.